పాలమూరు నుంచి అనేక మంది వలసలు వెళ్లారని పాలమూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి చెప్పారు. అలాంటి పాలమూరు ప్రాంతం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డిని పక్క రాష్ట్రాల నాయకులు ప్రచారానికి పిలుస్తున్నారని, ఆయన వస్తే గెలుస్తారని ధీమా వారిలో ఉందని గర్వంగా చెప్పారు. కొడంగల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలకు కొడంగల్ ఆత్మగౌరవం, రేవంత్ రెడ్డి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని ఎన్నికలని వంశీచంద్రెడ్డి తెలిపారు. ఇక్కడ పోటీ చేస్తున్నది వంశీచంద్రెడ్డి కాదు, నేను కాదు. ఇక్కడ పోటీ చేస్తున్నది మీ ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక వంశీచంద్రెడ్డి ఎన్నిక కాదు, ఈ ఎన్నిక కొడంగల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక. మొన్న ఒక ఎన్నిక జరిగింది, అసెంబ్లీ ఎన్నికలల్లా మీరు చెయ్యి గుర్తు కోటేస్తే మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోలే. మీరు చెయ్యి గుర్తుకి వేసిన ఓటు, ఏపించిన ఓటు, ముఖ్యమంత్రికి వేసిన ఓటు, ముఖ్యమంత్రికి వేపించిన ఓటు. మీరు వేసిన ప్రతి ఓటు ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి వేసిన ఓటు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరేసే ఓటు వంశీచంద్రెడ్డికి వేసే ఓటు కాదు, రేవంత్ రెడ్డి గారికి వేసే ఓటు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనీక వేసే ఓటుగా మీరందరూ భావించాలి. ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి బలాన్ని, రేవంత్ రెడ్డి గారి బలగమేందో ఢిల్లీలో చూపించాల్సినటువంటి ఎన్నిక రానున్న లోక్సభ ఎన్నిక. ఈ ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.